గారు ఉన్నప్పుడు 3 లక్షల కిలోల గాంజా తగలబెడితే అతను ఏం చేశారు సార్? అతను ట్రాన్స్ఫర్ చేశారు. సో అట్లాంటి ప్రభుత్వం గతంలో ఉండేది. రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్గా మార్చినటువంటిది అట్లాంటి ప్రభుత్వం గతంలో ఉంది. సో ఈరోజు సార్ ఒక విషయం సార్, ఇక్కడ దొరికిందంతా కూడా కన్స్యూమర్స్. నిన్న దొరికిన వాళ్ళందరూ కూడా కన్స్యూమర్స్. అసలు పెడ్లర్సే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. ఈ డ్రగ్ పెడ్లర్స్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. రాష్ట్రానికే కాదు దేశానికే డ్రగ్స్ సప్లై చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి తొత్తు కాస్తున్నటువంటి కేఎస్ ప్రసాద్. ఆయనకే సంబంధం అండి, ఆయనకే సంబంధం సార్. అది కాదు సార్, ఆయనకే సంబంధం ఉంటుంది. సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇందులో? మాట్లాడకూడదు. సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇందులో? అది కాదు సోదరి సామాజిక వర్గాన్ని సార్, నేను చెప్తున్నా సార్. ప్రతి ఒక్కరికి లోకువైపోయారా? ప్రతి ఒక్కరికి లోకువైపోయారా? సోదరి సామాజిక వర్గం ఎందుకు వచ్చింది ఇందులో? సామాజిక వర్గం ఎందుకు వచ్చింది సార్? ఆ రోజు విశాఖపట్నంలో ఈయనేం చేస్తా ఉన్నాడు సార్? ఎంపీ గారు పాస్ పోసుకుంటా ఉంటే బాత్రూమ్ లో ఈయనేం చేస్తా ఉన్నాడు? జిప్పిప్పుతున్నాడా ఎంపీ గారు? సార్ ఎంపీ గారు పాస్ పోసుకున్నప్పుడు జిప్పిప్పుతున్నాడా? ఇవన్నీ కాదు సార్. లక్ష్మీనాథ్ గారు ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. వంశీ గారు గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. వంశీ గారు వ్యక్తిగతంగా మాట్లాడొద్దు దయచేసి. ఒక విషయం వినండి. చెప్పండి. అదే ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్రసాద్ గారు కాసేపు ఆగండి, మీరు కాసేపు ఆగండి. ప్రసాద్ గారు, వంశీ గారు దయచేసి అర్థం చేసుకోండి. ఒక హుందాకరమైన వాతావరణం వెళ్తుంది కదా, ఈ జిప్పులు ఇలాంటి మాట్లాడద్దు. సామాజిక వర్గాన్ని, ఆయన కమ్మ సామాజిక వర్గం గురించి చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మేము తప్పకుండా ఖండిస్తాం. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఒక్క నిమిషం సార్. ప్రసాద్ గారు మీరు మాట్లాడారు కదా, దయచేసి ఆగండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఆయన చెప్పనివ్వండి సార్, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. ప్రసాద్ గారు ఆయన చెప్పనివ్వండి ప్లీజ్ ఆయన చెప్పనివ్వండి. ఆపవాయి చెప్పావు గానీ సార్ చేస్తా ఉన్నావు. వంశీ గారు టాపిక్ మీద మాట్లాడండి. సింగులర్ వర్డ్స్ యూజ్ చేయమాకండి దయచేసి. మీరు అందరూ కూడా ఒక ఉన్నత స్టేజ్ లో ఉన్నారు. మీరు అందరూ మీకు చెప్పడం కాదు, దయచేసి ఏకవచనాలు వద్దు. ఈ రోజు లక్ష్మీనాథ్ గారు వినండి. ఈ రోజు అక్కడ ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈయన చెప్పినటువంటి ఉదాహరణలో ఆదిమూలం గారు, ఆ తర్వాత ఈయన ఆదికేశవరెడ్డి గారు అబ్బాయి, ఇప్పుడు మహేష్ యాదవ్ గారు, వీళ్ళలో ఎక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధం లేదు. కానీ విశాఖపట్నంలో కొండారెడ్డి అని చెప్పేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి డ్రగ్ పెడ్లర్ దొరికితే మా పార్టీ నుంచి ఎవరైనా రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శించారా లక్ష్మీనాథ్ గారు? మరి ఈయన ఎందుకు సార్ కమ్మ సామాజిక వర్గం చౌదరి అనే ట్యాగ్ లైన్ అండర్లైన్ చేసి అంత క్లియర్ గా ఒక సామాజిక వర్గం మీద ఎందుకు సార్ విషం చిమ్ముతా ఉన్నాడు? బుద్ధుండక్కర్లా లేదా అంట. గొడవలు కట్టడానికి వయసు వస్తే సరిపోయిందా? వయసు వస్తే సరిపోయిందా? నువ్వు అనేది ఇప్పుడు ఏదన్నా సామాజిక వర్గం గురించి మాట్లాడితే దాన్ని ఖండించండి ప్లీజ్. వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు ప్లీజ్. వర్గాలను మీరు ఖండించండి, దాని గురించి ఖండించండి. మీరు అడగకముందే నేను అడిగా. సామాజిక వర్గాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని నేను కూడా చెప్పా. ప్రసాద్ గారు తప్పు చేసిన వాళ్ళకి సామాజిక వర్గాలు ఎందుకు అడ్డుకడతారు సార్? ప్రసాద్ గారు దీనికి సామాజిక వర్గం ఎందుకు వచ్చింది? సామాజిక వర్గాల గురించి మాట్లాడతాం, అది ప్రసాద్ గారు కరెక్ట్ కాదు. అది ఎందుకంటే తప్పు చేసిన వాడికి సామాజిక వర్గం ఉండదు. మీరు వ్యక్తిగతంగా డైరెక్ట్ గా అలా మాట్లాడకూడదు. వంశీ గారు మీరు కూడా అలా మాట్లాడతారా? మీరు అడగాలి సార్, బిఆర్ నాయుడు గారికి ఎందుకు లేదని అడగాలి. అంతేగాని బిఆర్ నాయుడు సామాజిక వర్గం ఎందుకు వచ్చింది మీకు? ప్రసాద్ గారు మీరు అడిగితే బిఆర్ నాయుడికి, మీ టీడీపీ నేతకి బిఆర్ నాయుడికి ఎందుకు జరగలేదు అని అడగాలి. సామాజిక వర్గం ఎందుకు వచ్చింది దానిలో చెప్పండి.
అడగొచ్చు రైట్ అంతా. ప్లీజ్ ప్రసాద్ గారు ఆగండి ప్రసాద్ గారు కాసేపు ఆగండి కాసేపు ఆగండి ప్రసాద్ గారు ఇంకొకటి దగ్గరలో ఇంకో మాట అన్నాడు సార్ ఈయన దగ్గరలో జనసేన అయింది ఏదో ఒకటి రిలీజ్ కాబోతుందట భవిష్యత్తు చెప్తున్నాడు సార్ కేఎస్ ప్రసాద్ గారు భవిష్యత్తు అసలు ఏమి రిలీజ్ కాకపోతే ఈయన చీర కట్టుకుని హనీ ట్రాప్ చేసేటట్టున్నాడు ఇక దానికి కూడా దిగజారుతాడు కేఎస్ ప్రసాద్ ఈయన చీర కట్టుకుని హనీ ట్రాప్ చేసేటట్టున్నాడు సార్ అవన్నీ కుదరవు ఈ హనీ ట్రాప్ లో ఎన్ని కుదరవు ఈ హనీ ట్రాప్ లో వంశీ గారు కేఎస్ ప్రసాద్ గారు ఇంకేమన్నా ట్రై వంశీ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యకరంగా మాట్లాడుకోవాలి ఎలాంటి వద్దు ప్లీజ్ కాసేపు ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్ ఇద్దరిని మ్యూట్ చేయండి వంశీ గారు ప్రసాద్ గారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకునేటప్పుడు మీరు సామాజిక వర్గాల గురించి తీసుకురాకూడదు ప్రసాద్ గారు అదే సమయంలో ఎవరిని కూడా వ్యక్తిగత హననం చేసేటట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మీరు వంశీ గారు మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చీర కట్టుకుని వస్తారా హనీ ట్రాప్ చేస్తారా ఇలాంటి మాటలు మసాలాలకు బాగానే ఉంటాయి కానీ ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ సాగుతున్నప్పుడు ఎందుకు చెప్పండి మీరు అందరూ తెలవనోళ్ళు కాదు కానీ దయచేసి మీరు సంయమనం పాటించేటప్పుడు కృష్ణవేణి గారు కాసేపు మీరు మాట్లాడండి ఎస్ మీరు దయచేసి ఒక్క నిమిషం ఇస్తాను ప్రసాద్ గారు మీకు ఇస్తాను మీరు మాట్లాడారు వంశీ గారు మాట్లాడినండి నేను చెప్పాను కదా ప్లీజ్ ఆ తర్వాత మీరు మాట్లాడిదిరు కానీ వంశీ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్ నాకు నా సామాజిక వర్గం అంటే ప్రాణం అలాగే ఇతరుల సామాజిక వర్గం అంటే గౌరవం ఓకే రైట్ ప్లీజ్ టాపిక్ లోకి రండి నేను చెప్పాను కదా సార్ అది కరెక్ట్ కాదని సామాజిక వర్గాలను దీనిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు ప్రసాద్ గారు సామాజిక వర్గాల గురించి మాట్లాడాల్సిన అవసరం దీనిలో లేదు తప్పు చేసిన వాళ్ళకి సామాజిక వర్గాలు ఏంటి సార్ తప్పు చేసిన వాళ్ళు ఎందులో ఉన్నది ఎస్ తప్పది అదే నేనే ఖండించా కదా కానీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు రైట్ దయచేసి ప్రసాద్ గారు తప్పు ఒప్పుకుంటే నేను నా మాటలు వెనక తీసుకుంటా రైట్ వంశీ గారు ప్రసాద్ గారు అది ఒప్పుకుంటే ఆయన సామాజిక వర్గాల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటే నేను కూడా నా మాటలు వెనక తీసుకుంటా లేదంటే ఇంకో 100 మాట్లాడతా రైట్ వంశీ గారు ఒకటి చెప్పండి వైఎస్ సునీత గారు ఏదైతే ఉందో ఆవిడ చేసిన సిబిఐ మీద చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు మీరు చెప్పండి ప్లీజ్ సార్ ఇప్పుడు సిబిఐ కంటే గొప్ప విచారణకర్త కేఎస్ ప్రసాద్ గారు విచారించి చెప్పినాక ఇంకెందుకు సార్ ఇందాక చెప్తా ఉన్నాడు కదా చాలా చేశాడు ఈయన పెట్టుకుంటే పోదు భారతదేశం అంతా సార్ భారతదేశం అంతా ఈయన పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ అక్కడ జరిగింది ఏంటో తెలుసు ఈయన వచ్చేసి సరే ఇక ప్రస్తుతానికి ఈ విషయం ఏదైతే ఉందో సిబిఐ కోర్టు విచారణ ముగించాలనింది సరే మృతుని కుమార్తె ఒకటి సునీత గారు ఏమంటారంటే జగన్ గారిని అదేవిధంగా వైఎస్ భారతి గారిని ప్రశ్నించాలంటారు ఆ మాట స్పష్టంగా చెప్పడానికి కారణం ఏంటంటారు సార్ ఒక విషయం ఏంటంటే సునీత గారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలు మేమేమైనా అంటే అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇరికించడానికి మేము అంటున్నామని అనుకుంటాం కానీ ఇక్కడ మృతుని కుమార్తె మాజీ ముఖ్యమంత్రి గారి చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలే అది కోరుతా ఉన్నారు సో దీని వెనక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ తెలుసు ఇందాక చాలా వెటకారంగా కేఎస్ ప్రసాద్ గారు హూకిల్డ్ బాబాయ్ అని చెప్పి నడిపారని అంటా ఉన్నాం ఇప్పటికీ ఆ హూకిల్డ్ బాబాయ్ అనే చెప్తా ఉన్నాం బాబాయ్ అబ్బాయి ఎవరు చంపారో ప్రపంచం మొత్తానికి తెలుసు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనేది ఎంత నిజమో బాబాయిని వేసేసిన వాళ్ళు వాళ్లే అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు కాబట్టి కాకపోతే నర్రెడ్డి సునీతారెడ్డి గారికి న్యాయం అంటే అఫీషియల్ గా న్యాయం జరగాలి అనేటటువంటి ఆవిడ ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటా ఉన్నా లక్ష్మీనాగ్ గారు అయితే ఈ డ్రగ్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి నాది ఇంకా అయిపోలేదు లక్ష్మీనాగ్ గారు నాకు ఇంకా ఐ హ్యావ్ మై ఆన్సర్స్ నేను ఇంకా చెప్పదలుచుకున్నా ఈ డ్రగ్స్ విషయంలో ఏదైతే ఉందో సార్ చెప్పమంటారా చెప్పండి ప్లీజ్ నిన్న ఎప్పుడైతే మా ఎంపీ గారి ప్రమేయం వచ్చిందో మా పార్టీలో ఒక కుదుపు అది దాని తర్వాత ఆ కుదుపు వచ్చిన తర్వాత సాయంత్రానికి అతను ఎక్స్ప్లెనేషన్ కోరడం జరిగింది
ఇదే మాదిరిగా గతంలో కొన్ని చూసుకుంటా ఉంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీ వ్యవహారం, ఒక న్యూడ్ వీడియో వ్యవహారం వస్తే అతన్ని పక్కన పెట్టుకుని శభాష్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఆ పార్టీకి అధికార ప్రతినిధిని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నటువంటి ఆడియో బయటపడితే కనీసం అతన్ని విచారణ కూడా చేయకుండా తర్వాత 6 నెలలకే అతను మంత్రిగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మరొక వ్యక్తి అవంతి శ్రీనివాస్, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి అనంతబాబు. ఈ అనంతబాబు అనే వ్యక్తి ఒక శవాన్ని డోర్ డెలివరీ చేసేసి నేనే చంపానని చెప్పేసి ఒప్పుకుని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ప్రజలందరి ముందు పెట్టారు సార్. కాదు ఒక్క మాట మీరు చెప్పండి. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మీరు ప్రజల ముందు పెట్టారు, ప్రజలు కాబట్టే వైసీపీని దించేశారు. కానీ మీ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీకి మా పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాం. ఎస్ కానీ మీ ప్రభుత్వం పెట్టుకుని చెప్పలేదు, మేము అధికార ప్రతినిధులను చేయలేదు, మేము ఎంపీలను చేయలేదు, మేము మినిస్టర్లను చేయలేదు. మేము ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగాం, ఆ ఎక్స్ప్లెనేషన్ తో కనుక సాటిస్ఫై అవ్వకపోతే డెఫినెట్లీ సస్పెండ్